ఇలాంటి విద్యార్థుల్ని ప్రోత్సహించి వారిని ఇక్కడ అవకాశం ఇచ్చి వారు ప్రోత్సహించినట్లయితే విద్యార్థుల్లో ఇంకా కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ అయ్యి కళాశాలకి ఉపయోగపడుతుందని ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు చేసుకుని సాధిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పెద్దబాబు రాఘవేంద్ర కుమార్ మరి 2 నెంబర్ 2 పేరేంటంటే పవన్ కుమార్. మరి ముగ్గురు కూడా ఈ కేఏ చదువుకున్నారు. తర్వాత అల్లుడు గారు మరి పరిచయం అల్లుడు గారు పరిచయం అమ్మ మీద ఇక్కడే ఈయనకి మీద ఇక్కడే ఈయనకి గోల్డ్ మెడల్ సాధించారు. కాబట్టి ఈ సభని ఎక్కడ పెట్టాలంటే మనం జిఎన్ఆర్ కాలేజీలో ఉండి పెట్టాలి. అటువంటి ఆసక్తి అంచేత ఇటువంటి ప్రజలను గుర్తించాలంటే ఇది ప్రత్యేకంగా ఒక కార్యక్రమం చేయాలి. అంచేత ఏదో వదిలిపెట్టి మనం చేయడం కాదు. మరి మీ స్టూడెంట్స్ ఏం చేయాలంటే ప్రతిభావంతులు పట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏమో ఎలా చేసేయాలి మీరు మాకు గైడెన్స్ అని చెప్తే ఈ స్ఫూర్తి ఏర్పడుతుంది. బలవంతంగా కూర్చోబెట్టి కూర్చోండి చంపేస్తే మీరు కూర్చుని కాదు. ఇది నిజంగా ప్రతిభావంతులు చేసే కార్యక్రమం. వాళ్ళ దేశానికి కావాలి ప్రతిభావంతులు. అంచేత మీ అందరూ కూడా గొప్ప పొజిషన్ ఉండాలని చెప్పేసి కార్యక్రమాలు చేస్తున్నాం. అన్ని మేనేజ్మెంట్స్ భీమాలను దీన్ని స్ఫూర్తిస్తున్నారు. అంచేత స్టూడెంట్స్ వీళ్ళ ముగ్గురిని తీసుకోండి. ఆ తల్లిదండ్రులు జన్మించారు, ఈ అధ్యాపకులు వాళ్ళకి ఒక రకమైన స్థానం ఇచ్చారు, మరి మేధావులను గుర్తించారు. ఇంతకన్నా గొప్ప విషయం కూడా లేదు. అప్పుడు ఫోన్లు చేయాలి, తన మీటింగ్ చెప్పాలి, కూర్చోబెట్టాలి, మ్యూజియం ఎక్కేయాలి, ఫోటోగ్రాఫింగ్ ఎక్కేయాలి, ఆ టెంపుల్ తెచ్చుకోవాలి, అన్ని తెచ్చుకోవాలి, తెచ్చుకున్న పిల్లలు గుర్తుపెట్టాలి, తప్పలు కూడా చెప్పాలి. ఎప్పుడు చేస్తారు స్టూడెంట్స్ మీరు పిలిచి ఇవాళ గాంధీ జయంతి నాగేశ్వర గారు అని చెప్పి అప్పుడు మీరు అభినందిస్తాం. ఈ బాబాయ్ నాకు సత్యనారాయణ గారు చేశారు పూర్వం. ఇవాళ మన పిల్లలకి నాగేశ్వర స్ఫూర్తి కోసం ఏం చేస్తున్నాం. అలాగా ఎన్నేళ్ళైనా సరే మళ్ళీ సత్యదాకా ఈ జయంతి చేసుకోవచ్చు. అంచేత నేను కోరేది ఏంటంటే ఈ కొండలు ఎక్స్ప్రెస్ చేసుకోండి. తర్వాత మీరు కూడా కార్యక్రమాలు చేయండి, మమ్మల్ని పిలవండి. అప్పుడు మేము చేసిందని సార్థకత ఏర్పడతాం. ఓకేనా? ఓకే. మరి వాళ్ళ అమ్మాయి చాలా ప్రమాదంగా చెప్పకమ్మ ముందు అమ్మాయిని ముఖ్యం మనకి తెలంగాణ వింజశ్రీ ఒక పేరండి. మరి అల్లుడు గారు ఎంకామ్ చేశారు. మరి అల్లుడు గారిని కోపం వస్తుందండి. ప్లీజ్ కంప్యూటర్ అప్పుడు అల్లుడు మరి ప్రమాదం ఎస్బీఐలో మేనేజర్. మరి వీళ్ళని బట్టి ప్రతిభావంతులు లెక్క. ఎందుకంటే కొండలో సెలక్షన్ మామూలు చేయలేదు. వీళ్ళని బట్టి అక్కడ కూడా చాలా ప్రతిభావంతులు ఉంటాడు. అంచేత ఆయన సెలెక్ట్ చేసి పెళ్లి చేశారు. అంచేత అల్లుడు గారు ప్రత్యేకించి మన కళాశాల తరఫున మా ఊరి తరఫున ముందు మీ ఇద్దరికి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మా తల్లిదండ్రులకి, మా కుటుంబ సభ్యులకి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి కేజర్ కాలేజ్ స్టాఫ్కి, కేజర్ కాలేజ్ స్టూడెంట్స్కి అందరికీ మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ సక్సెస్ అది మెయిన్ ముఖ్యంగా తల్లిదండ్రులది, మా ఫాదర్ మదర్ది. యాక్చువల్గా మేము ఇక్కడ ఆల్మోస్ట్ మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కాకపోతే అమ్మ పట్టుదల ఏంటంటే అందరినీ గవర్నమెంట్ ఆఫీసర్స్ చేయాలి. అమ్మ పట్టుదల ఆవిడ అలాగే ఓపిక ఉన్నది, పట్టుదల చదివించారు, క్రమశిక్షణ పెంచారు. మరి ఈరోజు మేము జనరల్ కేటగిరీ, ఎడ్యుకేషన్ ఫైనాన్షియల్గా కూడా మేము చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈ రికమెండేషన్ కూడా చేయించినాం. కాకపోతే ఈరోజు మరి ఒక నలుగురు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఈరోజు ఫ్యామిలీ ఉన్నారంటే దానికి తల్లిదండ్రుల కృషి. ముఖ్యంగా చెప్పాలంటే మా అమ్మగారు
శ్రమ కావడది. నాకు ఫస్ట్ ర్యాంక్స్ అనేవి యాక్చువల్గా నేను 2001 ఆర్ఆర్బీ సెకండ్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది జూనియర్ ఇంజనీర్గా. తర్వాత 2003లో సెక్షన్ ఇయర్గా ఆర్ఆర్బీ కలకట్ట ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఏబిపిఎస్సి గెసెట్ ఎగ్జామ్ ఇది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈ 3 ఫస్ట్ ర్యాంక్ వచ్చినాయంటే అది టోటల్ క్రెడిట్ గోస్ మై మదర్. ఈ సక్సెస్ ఆవిడగా ఎన్నికలు చేస్తున్నాను. అలాగే చెప్పాలంటే మా అన్నయ్యలు ఇద్దరు కూడా వాళ్ళు నిస్వార్థంగా మమ్మల్ని చదివించారు. వాళ్ళ స్వభావం చూసుకోకుండా మా అందరిని చదివించి ఈరోజు అటు నేను కానండి మా ఫ్యామిలీ కానండి ఈరోజు ఈ పొజిషన్ ఉందండి. దాన్ని మా పెద్దనయ్య మా చిన్నయ్య వాళ్ళు చేసిన సహాయ సహకారాలు చాలా ఇస్తున్నారు. సో ఈ క్రెడిట్ అంతా వాడదని నేను మీకు చాలా వినయంగా తెలియజేస్తున్నాను. అలాగే కేజీఆర్ కాలేజ్ చాలా రికార్డ్ సాధించవచ్చు. ఇప్పుడు ఈరోజు ఒక ఫ్యామిలీలో ఒక 3 గవర్నమెంట్ ఆఫీసర్స్ అయ్యారంటే ఆ క్రెడిట్ కూడా కేజీఆర్ కాలేజ్కి చెందుతుంది. యాక్చువల్గా నేను 10th క్లాస్ వరకు ఏఆర్కే మున్సిపల్ హై స్కూల్ చదివాను. ఆ తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ ఎంపీసీ ఓన్లీ చదివాను. తర్వాత పాలిటెక్నిక్ బీటెక్ చదవడం జరిగింది. ఈ కాలేజీలో 1 year చదివిన దాని ఎఫెక్ట్ కోసం ఫస్ట్ ర్యాంక్ రావడం చాలా భయపడింది అనుకున్నాను. అలాగే వీళ్ళందరూ కూడా వీళ్ళంతమంది ఐఏఎస్ ఆస్పిరెంట్స్ ఉండొచ్చు, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి చదివి మన నాలెడ్జ్కి మీ తల్లిదండ్రులకి మంచిగా తీసుకొస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి కేజీఆర్ కాలేజ్ స్టాఫ్కి, రంగసాయి గారికి, దీనికోసం కష్టపడే వాళ్ళందరికీ కూడా నేను నాకు కృతజ్ఞతలు చేసుకుంటాను. థ్యాంక్ యూ. చూపించాలి. అసలు వీళ్ళకి స్ఫూర్తి ఫ్యామిలీకి చాలా బెస్ట్ ఫ్రెండ్ అయినా మనకి 8 తరాల ఉపాధ్యాయుడు ఆయన దగ్గర సృష్టికి చేసి ఎంతోమంది వాళ్ళ దేశంలో గొప్ప గొప్ప మేధావులు తయారయ్యారు. ఆయన ఇప్పుడు కూడా నేను మొదలున్న వయసు కానీ ఇప్పుడు సైకిల్ తొక్కుతూ సమాజంలో చక్కగా అధికారులు వెళ్తారు. మా నాన్నగారు గారు మన పైకి రమ్మకోరుతున్నాం. ప్లీజ్ సార్ మీరు రంగసాయి గారు మేము ఈ కార్యక్రమంలో భాగంగా మాకు మీరు అభినందిస్తున్నారు తమ్ముడిని. కానీ మేము మా తల్లిదండ్రులని మేము గౌరవం చెప్పారు. గ్రేట్ఫుల్ థింగ్. వాళ్ళ తల్లిదండ్రులు మర్చిపోయారు. అటువంటిది మీరు వాళ్ళకి చెప్పిన ముందు గారు మా రామరాజు గారిని అభినందిస్తున్నాం. అలాగే మా శ్రీహర్ రాజు గారిని మంచి సొంత వర్క్ ఆయన ఎవరికి తెలియదు గుర్తుదానం చేస్తుంటారు. ఎవరికి గమనించలేదు. ఇవాళ ఈ విషయం చెప్తే ఆయన పొద్దున్నే నేను ఆ మేధావి కాదు ఆ మేధావి తల్లిదండ్రులని దండేస్తాను వాళ్ళకి ఆ షాడో వేస్తానని చెప్పారు ఆయన. అందుకని ఇటువంటి ఇన్స్పిరేషన్ ఈ దేశంలో ఉంది. కానీ విద్యార్థుల మట్టికి నెక్స్ట్ ఇయర్ కూడా ఒక 4 మనకి ఇదే సభ మనం పొందాలి. ప్రకాశం చౌక్లో మనం పెద్ద కార్యక్రమం పెట్టాలని మన మన కుమార్కి కేజీ ఆర్ఎల్ కళాశాల తరఫున అవార్డు ఇచ్చే ముందు మరి వాళ్ళ 3 కొడుకులు వచ్చి అమ్మాయిలు వచ్చి అల్లుగారు వచ్చి తల్లిదండ్రులు చేసుకోండి. తర్వాత మేము పట్టుకోండి నేను దండ పట్టుకోండి నాన్నగారు
డైరెక్ట్ వాళ్ళకి జాగ్రత్త దిగేటప్పుడు చిన్న పాప కూడా మన చిన్న పాప మనోరాలు అమ్మ చిన్న పాప పిల్లలు పుట్టిన తర్వాత పెద్దలు తల్లిదండ్రులు ఉపయోగిస్తాం, కానీ ఆ పిల్లల్ని అందరూ పొగిడినప్పుడే ఆ తల్లిదండ్రులు కలిగేది విధానం. ఈ రోజున మేమందరం గతించదగ్గ స్థాయిలో ఉన్నామంటే అది మా గొప్పతనం కాదు, కేవలం మా తల్లిదండ్రులు వారి ఆశీస్సులు. చిన్నప్పుడు ఎంతో పురాణ ఆర్థిక పరిస్థితుల్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొని రాత్రిలో మా ప్లేస్ కోసం శ్రమించిన మా తల్లిదండ్రులు చెప్పినాక తాను బాధపడి మమ్మల్ని స్థాయిలో నిలబెట్టారంటే కేవలం వాళ్ళ విధంగా గొప్పవాడు. మళ్ళీ మాకు జన్మం ఉంటే కనుక వాళ్ళకే జన్మించాలని ఈ అవకాశం కూడా. ఇక వారి తర్వాత అందరి వాడు మా అన్నయ్య. మా అన్నయ్య అంటే ఇంకో తల్లి ఇంకో తండ్రి అనడం సమావేశం. ఎందుకంటే అన్నయ్య లేకపోతే కనుక మేము అవ్వలేనండి. అన్నయ్య మాకు ఎన్నో రకాలుగా ఎక్కువ కష్టపడి తను ఇబ్బంది పడేది నాకు అన్నయ్య తమ్ముడు కానీ ఎవరికైనా కానీ ఎంతో చేశాను. అది మర్చిపోవడం పడుతున్నాడు. ఇక మా తమ్ముడు గురించి అందరూ మీకు చెప్పారు, నేను కూడా చెప్పాను. మా తమ్ముడు గురించి ఒక మాట చెప్పాలంటే వెరీ గ్రేట్. ఈ సింపుల్ బట్ ఈ శాంపుల్ అంటారు వాటి ఎంతో పట్టుదలతో కోచింగ్ లేకుండా సొంతంగా నోట్స్ తెలుసుకుని అప్పటి పరిస్థితికి వాడిని సాధించడం మాత్రం నిజంగా గ్రేట్, రియల్ గ్రేట్. ఇది సాధించి మీ అందరికీ ఇంకా ఎంతోమందికి వాడు ఆలోచన ఇచ్చాడు. ఇక నాకు ఈ అవకాశం కల్పించేందుకు మీ అందరికీ ఒకసారి జ్ఞానం చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ సన్మానం కేవలం ఏ ఒక్కరికి సత్యనారాయణ మారిందని కాదు, ఇది ఒక ప్రతిభకి ఈ సత్కారం జరుగుతాం. ఇట్లా మీలో ఎంతమంది ప్రతిభావంతున్నారు అందరికీ ఇది సత్కారం చేసినట్టే. సో ఈ కాలేజీ ఇంతమంది ఎంత విజయవంతాన్ని తయారు చేస్తుందంటే ఈ కాలేజీకి అందుకుని ఏ దేశం మీద ఎందుకు కాలేజీనా పొగడడానికి భూ భారతీయంగా అందుకుని ఇప్పుడు ఏ కాలేజ్ వచ్చారు కేజీఎఫ్ కాలేజ్ నుంచి ఇంతమంది మేధావులు తయారవుతున్నారంటే అది మన కేజీఎఫ్ కాలేజీ ప్రతిష్టలు దేశాల తెలియాల్సిన బాధ్యత మనందరి మీద, అది మనం చేయాల్సింది. పితృ దేవోభవ ఆచార్య దేవోభవ మాతృదేవోభవ మాటలు అంటాం కాదు, ఆచరణ చూపించండి, అది మనం చేయాల్సింది. ఇప్పుడు మీ స్థాయిలో ఉన్నామంటే తల్లిదండ్రులు మా జన్మించిన కారణాలు మమ్మల్ని ఇంత పైకి ఒక విద్యావేత్తగా తయారు చేయడానికి గురువులు ఎంతో దోహదపడ్డారు. ఆ గురువులే మా ఈవి సత్యనారాయణ గారు, వెంకట లక్ష్మణరావు గారు, కేవీఆర్ గారు, ఎంఎస్ కుమార్ గారు. మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము, ఎందుకంటే వాళ్ళ వల్లే మీకు స్టేజ్కి వచ్చాము. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మీరందరూ గుర్తించడాన్ని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన మీ నాగేశ్వర గారికి, మన మెగసాయి గారికి, అందరికీ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరి పెద్దలందరికీ నా హృదయ కాకుండా ఎంతమంది మనం నమ్మకం తెలియదు పండితులని నా కొడుకుబడి పండితులు అర్థం చేసుకోండి. నేనే పండితున్నానంటే మీరందరూ కూడా ఈ స్ఫూర్తి తీసుకోవాలి.
విజయనగరం కదా అదే సార్ ఓకే 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 సన్నాయి సన్నాయి సార్ రండి ఎస్ ఎస్ రాకండి ఎవరికి రండి కదా సార్ అలా ఉంది సార్ సార్ అలా పట్ల కొద్దిగా యువతలు రండి కొద్ది యువతలు రండి అందరూ కొద్ది యువత అలా సైడ్ కొనండి సార్ కుమారుడు మనం ఇవాళ కేజీఆర్ కళాశాలలో అద్భుతమైనటువంటి రీతిలో అతనికి అవార్డు సంగ్రహిస్తున్నాం. ఇది ఆశీర్వాదం వారి ప్రోత్సాహం కుమార్ గారు ఇలా అలాగే కేజీఆర్ కళాశాలలో గౌరవమైన సత్యస్తారు ఇవాళన్నీ కూడా మరి కేజీఆర్ కళాశాల యాజమాన్యానికి అధ్యాపకులకు డైరెక్టర్స్ తదుపరి ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ఈ మట్టడి అదేవిధంగా ముఖ్యంగా ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మరి ఇవాళ కుమార్ అందరికీ స్ఫూర్తి అతనికి ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ప్రధానం చేసి ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ఇవాళ కార్తీక మాసంలో సంతోషంలో ఇలా చూడు